హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడు మనకి ఉగాది పండగ అవి వస్తున్నాయి కదా. పండగలకి ఇలా ఇంటికి అందంగా తోరణాలు అయితే రెడీ చేస్తున్నాము. చూస్తున్నారా? ఇలా మామిడాకులు తీసుకొని వాటితోటైతే ఫ్లవర్స్ తోటి రెడీ చేస్తున్నాము. మామూలుగా అందరి ఇళ్ళల్లో పిన్నుల మిషన్స్ అవి ఉండవు కదా. అలా కాకుండా సూది దారం అయితే అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వాటితోటి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా 3 మామిడాకులను అయితే తీసుకున్నాను. అలా ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. మీకు ఇలా కొత్తవి ఇలా రెడీ చేయడం అంటే ఇష్టమా? చూస్తున్నారా? ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఒక నీడిల్ని తీసుకొని నీడిల్కి దారం ఉంటుంది కదా, ఆ దారంకి చివరి వైపునైతే ఒక పుల్ల వేసి ముడివేయాలి. ఎందుకంటే అది ఆకు కదా, మనం సూది గుచ్చినప్పుడు చినిగిపోయే అవకాశం ఉంటుంది. అలా పుల్ల వేయడం వల్ల దారం జారిపోకుండా, ఆకు చినిగిపోకుండా అలాగే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఇట్లా కుట్టేసుకొని మళ్ళీ ముందు వైపుకి అయితే సూదిని తీసుకొచ్చుకుందాం. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనకి నచ్చిన ఫ్లవర్ని, అది చామంతి పువ్వైనా, గులాబీ పువ్వైనా, బంతి పువ్వైనా ఏదైనా సరే మనకి నచ్చిన ఫ్లవర్ని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. అలా సూదికి గుచ్చుకొని ముందుగా పైకి లాక్కుందాం. ఎప్పుడు మామిడి తోరణాలని మామూలుగానే కడుతూ ఉంటాం కదా, ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత నేను మళ్ళీ గులాబీ పువ్వు అయితే పెట్టుకుంటున్నాను. మీకు మామిడి తోరణాలు ఇలా తయారు చేయడం అంటే ఇష్టమా? నాకైతే ఇలా కొత్తవి ఏమైనా తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా గులాబీ పువ్వును కూడా గుచ్చిన తర్వాత పక్కన సూదినైతే గుచ్చేసి అవతల వైపుకి లాగుదాము. లాగేటప్పుడు కొద్దిగా గులాబీ పువ్వుని డైరెక్ట్గా దారం లాగితే ఒక్కోసారి ఊడిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా లేకుండా దారం కొద్దిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న పుల్లనైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ దారంకి అడ్డం పెట్టేసామనుకోండి, దారం ఎంత గట్టిగా లాగినా పువ్వు తునిగిపోకుండా అలాగే దారం అవతల వైపుకి రాకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పుల్లను పెట్టుకొని దారం గట్టిగా లాగాలి. ఇలా చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది. పువ్వులు కూడా ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయి. మీకు అర్థమయ్యిందా? ఇలా చేసిన తర్వాత గట్టిగా దారం లాగేసి మనం ముందుగా దారం ఎక్కించినప్పుడు వెనక వైపు పుల్లని కట్టాం కదా, ఆ పుల్లకైతే దారాన్ని ఇలా చుట్టేసి ఇలా ముడి వేసుకోవాలి. మీకు అర్థమవుతుందా వీడియోలో చూపిస్తున్నది? ఆ విధంగా పుల్లలో నుంచి సూదిని లాగేసి ముడి వేసుకుందాం. లేదా మీకు పూలు కట్టడం వచ్చనుకోండి, పూలు కట్టేటప్పుడు మనం పూలు కట్టేదానికి అల్లుతాం కదా, ఆ విధంగా అనేసి ఆ పుల్లకేసి లాగేసినా కూడా చాలా గట్టిగా అయితే ఉంటుంది, ఊడిపోదన్నమాట. చూడండి, ఆ విధంగా పూలు కట్టడం వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే ముడిని వేసుకోవచ్చు. అంతే, రెడీ అయిపోయింది. ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి ఎన్నైతే అవసరమవుతాయో అన్నిటినీ రెడీ చేసుకోండి. మీరు ఇలానే చేయాలని లేదు, మీరు ఇంకో మోడల్లో మీకు నచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే 6 అయితే రెడీ చేసుకున్నాను. తరువాత వీటి కోసం మామూలుగా ఆకుల్ని తీసుకొని ఈ విధంగా పుల్లని వెనక వైపుకి మడిచి గుచ్చానన్నమాట. దీనికోసం ఎటువంటి దారము ఏమీ అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా గుచ్చేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని కావాలో అన్నిటినైతే రెడీ చేసుకొని నేనైతే ఒక దారం తీసుకున్నాను. అది గట్టిగా ఉంటుందన్నమాట. తోరణంకి గుమ్మానికి కట్టడానికి దారం అన్నమాట. ఇప్పుడు ఈ దారంకి ఒకవైపు చివరన మనం ముడినైతే వేసుకుందాము. ఎందుకంటే గుమ్మానికి తగిలిస్తాం కదా, దానికోసం. ఈ విధంగా ముడిని వేసుకొని మనకి నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక ఆకుని ఎక్కించి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్ని, దాన్నైతే ఎక్కించాను ఈ డిజైన్ కోసం. ఇంకా మళ్ళీ సూది కూడా అవసరం లేదనమాట. మనం ఆ పువ్వులు కుట్టుకున్నప్పుడు మాత్రమే మనకి సూదితో అవసరం ఉంటుంది. చూసారా? ఈ విధంగా మనం ఆకు మడిచినప్పుడు హోల్ వస్తుంది కదా, ఆ హోల్లో నుంచి అయితే ఈ విధంగా దారాన్ని బయటికి లాగుదాం.
ఇలా నేను ఒక ఫ్లవర్కి సంబంధించి 2 ఆకుల్లో నుంచి అయితే ఇలా లాగాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక ఆకునైతే ఎక్కించుకుందాం. ఇలా కావాలంటే మనం బంతి పూలనైనా గుచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఈ ఆకును గుచ్చాం కదా, గుచ్చిన తర్వాత ఒక 2-3 బంతి పువ్వులు గుచ్చేసి మళ్ళీ ఈ ఆకుల్లో అయితే ఇలా ఎక్కించుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, ఎలా అనిపించిందో, నచ్చిందో లేదో కామెంట్లో తెలియచేయండి. ఈ పండక్కి మీరు తప్పకుండా మీ ఇంటి గుమ్మానికైతే ఏదో ఒక తోరణాన్ని ట్రై చేయండి. మనం ఎప్పుడో కానీ ఇలా చేయం కదా. పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఇంటి గుమ్మానికి కడితే ఎంతో అందంగా ఉంటుంది. డెకరేషన్ వాళ్ళకి ఇస్తుంటాం, వేలు ఇస్తుంటాం కదా. ఇది ఎంతో సులభంగా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇంటి గుమ్మానికి కడితే ఎంత అందంగా ఉందో. చాలా సింపుల్గానే కాదు, అందంగా కూడా ఉంది. మీకు నచ్చిందా? అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.